ఇలాంటి ఎగ్ కర్రీ రెసిపీని మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? ఈరోజు మన కిచెన్లో మీ అందరి కోసం ఒక అద్భుతమైన రెసిపీని అయితే తీసుకొచ్చేసాను. ఈ రెసిపీ అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అదే మన ఎగ్ గ్రేవీ కర్రీ. ఎగ్ గ్రేవీ చేయడానికి చాలామంది చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను చెప్పే విధంగా ఇంకెవ్వరు కూడా ట్రై చేసి ఉండరు. కాబట్టి ఈ వీడియోని అయితే ఫుల్గా అయితే వాచ్ చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే సూపర్ టేస్ట్గా అయితే తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఫుల్గా అయితే వాచ్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. హాయ్, దిస్ ఈజ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ శిరీష. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా. ముందుగా అయితే మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు అనమాట ఉడకబెట్టుకొని తొక్కలు తీసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో అయితే యాడ్ చేసుకోండి. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో అలానే ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే తొక్కలు తీసేసి నేనైతే ప్లేట్లో అయితే ఈ ఎగ్స్ని అనమాట యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిని అయితే పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు అనమాట కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలని ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఇలా తిన్నగా సన్నంగా అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకును కట్ చేసి అయితే యాడ్ చేసుకున్నాను. లేదు అంటే మీరు డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ కూడా ఇప్పుడు ఇందులోనే అల్లాన్ని అనమాట చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక తెల్లుల్లిపాయ రెక్కలు తీసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన దాన్ని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే అనమాట మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న కాజుని అయితే యాడ్ చేసుకోవాలి. కాజు అనేది మనం గుడ్లు ఉడకబెట్టడానికి పెడతాం కదా, అప్పుడు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా నానబెట్టి పెట్టుకున్న కాజుని ఇందులో అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అనేది కాడలతో పాటు అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు ఎగ్ కర్రీ చేయాలనుకున్నా ఈ విధంగానే ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఫుల్గా అయితే వాచ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను. చూసారు కదా, ఈ విధంగా అయితే ఒక్కసారి గ్రైండ్ చేసిన తర్వాత మూత తీస్తే ఈ విధంగా అయితే పేస్ట్ అయితే రెడీ అయింది. ఈ పేస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్ అయితే కాదు. కాబట్టి దీన్ని అనమాట ఒక స్పూన్తో అయితే కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు అంటే ఒక టీ గ్లాస్ వరకు, మరీ గ్లాస్ అన్నాను కదా అని పెద్ద గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేయకండి. ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని అదే స్పూన్తో ఇంకొకసారి అయితే కలుపుకొని దీన్ని అనమాట ఇంకా మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. కాబట్టి నేనైతే వీడియోలో చెప్పే విధంగానే ఫాలో అవ్వండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని అనమాట కప్పు పెట్టుకొని ఇంకొకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తాను చూడండి, అంతా మెత్తగా పేస్ట్ అనేది అవ్వాలి. ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత దీన్ని అనమాట పక్కనైతే పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అనమాట మనం గుడ్లు ఉడకబెట్టుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాం కదా, ఆ గుడ్లని డైరెక్ట్గా అలానే ఫ్రై చేయకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అయితే చాకుతో అయితే కట్ చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో అలానే ఫాలో అవ్వండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే అలా డైరెక్ట్గా గుడ్లు అనేవి ఫ్రై చేస్తే మీద మాత్రమే అంటే ఫ్రై అయ్యే కలర్ వస్తుంది, లోపల మాత్రం ఎలా ఉండే గుడ్డు అలానే ఉంటుంది. కానీ ఇలా కట్ చేసుకోవటం వల్ల అనమాట గ్రేవీ కానీ మనం ఫ్రై చేసేటప్పుడు వేసే స్పైసెస్ కానీ గుడ్డు లోపలికి వెళ్ళనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు కడాయిని అయితే పెట్టుకొని ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న గుడ్లను అనమాట ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు అనమాట ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే కొంచెం పసుపు అలానే కొంచెం కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే కారం అనేది మరీ ఎక్కువగా యాడ్ చేస్తే అడుగంటిపోయి మాడిపోయే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది. కాబట్టి
నేను వీడియోలో ఎంత చూపిస్తున్నానో అంత కారాన్ని మాత్రం యాడ్ చేసుకోండి. మీరు ఒకవేళ గుడ్లు అనేవి కొంచెం ఎక్కువగా తీసుకుంటే ఇంకొంచెం కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకొని ఒక 1 మినిట్ అయితే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఇంకా టేస్ట్ని పెంచడం కోసం నేనైతే కసూరి మేతిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కసూరి మేతి అనేది కొంచెం అనమాట బాగా నలుపుకొని యాడ్ చేసుకుంటే మనకనమాట బాగా అయితే పడుతుంది. అలా డైరెక్ట్గా యాడ్ చేసే కంటే కొంచెం ఇలా చేయితో ప్రెస్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే అనమాట కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసేసి మనకి అనమాట ఈ గుడ్లను బయటికి ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. చాలామంది కొంచెం ఎక్కువగా ఫ్రై అయ్యే ఎగ్స్ తింటారు, చాలామంది కొంచెం తక్కువగా ఎగ్ ఫ్రై అయితే ఇష్టపడతారు. కాబట్టి మీ ఇంట్లో ఎలా ఇష్టపడతారో దాన్ని బట్టి అయితే మీరైతే ఎగ్స్ని అనమాట ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని వీటిని అయితే ప్లేట్లోకి అయితే తీసుకున్నారు కదా. ఇప్పుడు అదే కడాయిలో అనమాట గ్యాస్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనకి బిర్యానీ స్పైసెస్ అనేవి ఉంటాయి కదా, ఆ బిర్యానీ స్పైసెస్ని అనమాట యాడ్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అనమాట ఒక్కసారి కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఇలా వెయిట్ చేసిన తర్వాత ఇవి కొంచెం అనమాట ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా అనమాట ఇవి కొంచెం ఫ్రై అవగానే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అనమాట కొంచెం బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం కూడా యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ మసాలా ఆడేటప్పుడే అల్లం అలానే వెల్లుల్లి రెండింటిని కూడా యాడ్ చేసాం కాబట్టి ఎక్స్ట్రాగా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఏది కూడా యూజ్ చేయట్లేదు. కాబట్టి మీరు కూడా అసలు యూజ్ చేయకండి, ఇందులో ఎక్స్ట్రాగా వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇదే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని అనమాట బాగా కలుపుకొని కొంచెం ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, అలానే 1 స్పూన్నర కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ గరం మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి, మీరు గ్రేవీ ఎంత చేయాలనుకుంటున్నారో దాని ప్రకారంగా అయితే ఈ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నాకు సరిపడినంత గ్రేవీకి నేనైతే తగినంత స్పైసెస్ అనేవి యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అనమాట మూత పెట్టుకొని ఒక 2 to 4 మినిట్స్ అనమాట కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల వీటి యొక్క పచ్చివాసన అంతా పోయి ఈ మసాలా నుంచి ఆయిల్ అనేది ఇలా బయటకైతే వస్తుంది. ఇలా బయటకు వచ్చిందంటే అది బాగా కుక్ అయిందని అర్థం. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేసుకోండి. పెరుగు అనేది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. మీరు పెరుగు తిన్న వాళ్ళైనా సరే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, మీకు పెరుగు వేసినట్టు కూడా అనిపించదు. ఈ విధంగా పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 నుంచి 4 నిమిషాలు అయితే బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఆయిల్ అనేది ఇలా బయటకు వస్తే అది బాగా కుక్ అయిందని అర్థం. ఇలా ఆయిల్ వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నేనైతే కొంచెం క్రీమ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర క్రీమ్ లేదు అంటే మీ ఇంట్లో ఉండే మలాయిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మలాయి అనేది బాగా అయితే కలుపుకొని ఈ విధంగా యాడ్ చేసుకుంటే అనమాట టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా మలై అనేది ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే నేనైతే కొంచెం బటర్ను కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. బటర్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అనమాట ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా అయితే కుక్ చేసుకోవాలి. వీటి అన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనమాట మనము కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంటే మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో దానికి సరిపడినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. వాటర్ అనేది కొంచెం వేసుకొని దీన్ని అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. మరీ ఎక్కువ గ్రేవీ పెట్టకుండా కొంచెం మీడియం గ్రేవీ పెట్టుకుంటే ఈ కర్రీ అనమాట టేస్ట్ అనేది చాలా అయితే బాగుంటుంది. మనం బయట హోటల్లో రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్లో కూడా ఆ రేంజ్లో ఉంటుంది. కాబట్టి ఈ రెసిపీని ఇంట్లో చేయడం తప్పకుండా మిస్ అవ్వకుండా తప్పకుండా అయితే చేసేయండి. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం
మనకనమాట ఉడుకుతుంది అన్నప్పుడు అనమాట కొంచెం కసూరి మేతిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కసూరి మేతి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అనమాట కొంచెం మంటను అనమాట హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అయితే బాగా అయితే కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత దీన్ని అనమాట ఇంకొకసారి అయితే గరిటెతో అయితే కలుపుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ని అనమాట ఇప్పుడు ఈ గ్రేవీలో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఎగ్స్ అనేవి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది మసాలా అనేది దగ్గరగా ఉన్నప్పుడు అయితే యాడ్ చేసి వాటర్ యాడ్ చేస్తారు. అలా కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా గ్రేవీ బాగా మరిగిన తర్వాత అనమాట ఇప్పుడు ఇందులో ఎగ్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీరని అయితే కట్ చేసి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా అయితే ఉంటుంది. మీరు ఇలాంటి ఎగ్ కర్రీ అనేది మీరు ఎప్పుడు తినుండరు కాబట్టి ఇంట్లో అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీరు ఎప్పుడు ఇంట్లో ఎగ్స్ తీసుకొచ్చినా సరే ఈ విధంగానే ట్రై చేస్తారు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా అయితే ఈ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందో. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఈరోజే ఎగ్ కర్రీ తయారు చేసి మీ ఇంట్లో ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం. మీ సపోర్ట్ ఉండడం వల్లనే నేనైతే ఇంతవరకు అయితే వచ్చాను. కాబట్టి మీ అందరూ నన్ను అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.